ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణ కావచ్చు మరొక సూపర్ అప్డేట్‌తో మేము ముందుకు రావడం జరిగింది. ఫుడ్ సేఫ్టీ డిపార్ట్‌మెంట్‌లో మనకు ఒక రీసెర్చ్ సెంటర్ ఉంది. అందులో టెక్నికల్ అసిస్టెంట్ కావచ్చు, జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ కావచ్చు, జూనియర్ అలానే స్టెనోగ్రాఫర్ ఉద్యోగాలు 3 రకాలుగా ఇక్కడ మనకు ఉద్యోగాలైతే రిలీజ్ కావడం జరిగిందండి. ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణ కావచ్చు ఉద్యోగాలైతే చాలా వరకు రిలీజ్ అవుతుంటాయండి. ఇందులో ఆల్ ఇండియన్ సిటిజన్ జస్ట్ మనము మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కాకుండా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కూడా చాలా మంచి జాబ్స్ అయితే ఉంటాయి. అవి చాలా మందికి తెలియదండి. ఈ వీడియోని ఏం చేస్తారంటే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా తెలియచేయండి. సూపర్ నోటిఫికేషన్ చెప్పుకోవచ్చు. కేవలం 12th క్లాస్ పాస్ అయ్యండి అలానే డిప్లొమా చేసిన అభ్యర్థులకి ఇది సువర్ణ అవకాశం చెప్పుకోవచ్చు. ఈ నోటిఫికేషన్‌లో వీడియో ఎండ్ వరకు చూసారంటే మీకు అర్థమయ్యే విధంగా చాలా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అలానే 100% జెన్యూన్ జాబ్ అప్డేట్ ఉన్నప్పుడు మాత్రమే మన ఛానెల్‌లో వీడియో అనేది వస్తుంది. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. డీటెయిల్‌గా ఇక్కడ మీరు గాని చూసుకున్నట్లయితే మనకు 10వ తేదీ నుంచి ఇక్కడ అప్లికేషన్ అనేది రేపు నుంచి స్టార్ట్ కావడం జరుగుతుంది. అలానే మే 5 వరకు అయితే లాస్ట్ డేట్ ఇవ్వడం జరిగింది. అలానే ఫ్రెండ్స్ హార్డ్ కాపీ అనేది మీరు గాని చూసుకున్నట్లయితే 19 వరకు సెండ్ చేయాలి. ఆ తర్వాత జూన్, జూలైలో ఇక్కడ మీకు రాత పరీక్ష అనేది నిర్వహించడం జరుగుతుందండి. ఇందులో మీరు సెలెక్ట్ అయినట్లయితే 100% సూపర్ అప్డేట్ అని చెప్పుకోవచ్చండి. అయితే ఇందులో రాత పరీక్ష ఒకటి ఉంటుంది కదా, ఆ రాత పరీక్ష అనేది మీరు పాస్ కావాలి. అయితే మీ దగ్గర అందరి దగ్గర కూడా అర్హత అయితే ఉంటుంది. మన తెలుగు రాష్ట్రాల వాళ్ళు ఇలాంటి జాబ్స్‌కి మీరు అప్లై చేసుకోకుండా వదిలేస్తుంటారండి. మీరు అర్హులైతే మాత్రం తప్పనిసరిగా అప్లై చేసుకోండి. ఇక్కడ మనం గాని చూసుకున్నట్లయితే మన టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాలు ఉన్నాయి. ఇక్కడ కాస్ట్ వైజ్ కూడా డివైడ్ చేయడం జరిగింది. టోటల్‌గా ఇక్కడ మీరు స్టార్టింగ్ సాలరీ మీరు గాని చూసుకుంటే 64,740 వరకు డిప్లొమా అర్హత ఉన్న వాళ్ళు స్టార్టింగ్ సాలరీ చెప్తున్నానండి. ఇది మీకు అప్రోక్సింగ్ మీకు స్టార్టింగ్ సాలరీ అనేది ఇంత దొరుకుతుందండి. నెక్స్ట్ పోను మీకు 1,50,000 వరకు ఇక్కడ మీకు వెళ్తుంది. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ 28 లోపల ఉన్నటువంటి అభ్యర్థులు డిప్లొమా చేసిన వాళ్ళు ఇక్కడ అప్లై చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్స్ అనేది కూడా అంటే 10/5/2025 నాటికి కౌంట్ అనేది చేయడం జరుగుతుందండి. అలానే ఇక్కడ మీరు కానీ చూసుకుంటే నెక్స్ట్ జాబ్ అప్డేట్లో మనకి ఏంటంటే మనకు జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ ఉద్యోగాలకి ఇక్కడ 3 రకాలుగా డిపార్ట్మెంట్లు ఉన్నాయి. జనరల్ కావచ్చు, ఫైనాన్స్ అండ్ అకౌంట్ కావచ్చు, స్టోర్ అలానే పర్చేసెస్ సంబంధించి జాబ్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ కూడా 36,220 రూపాయలు అప్రోక్సింగ్గా మీకు స్టార్టింగ్ సాలరీ అనేది ఇస్తారు. ఇక్కడ లెవెల్ 2లో మీకు ఇక్కడ సాలరీ లెవెల్ 2 అలానే లెవెల్ 4లో ఇక్కడ సాలరీ ఇస్తారు. 28-27 లోపల మీ ఏజ్ అనేది ఉండాలి. అలానే ఏజ్ రిలాక్సన్స్ అనేది కూడా కల్పించడం జరుగుతుంది. ఇందులో 2 నోటిఫికేషన్ సంబంధించి పీడిఎఫ్ అనేది కూడా నేను కింద డిస్క్రిప్షన్లో కామెంట్ బాక్స్లో మీకు ఇస్తున్నాను. అక్కడ నుంచి కూడా మీరు రీడౌట్ అనేది చేసుకోవచ్చు. ఫస్ట్ నోటిఫికేషన్ సంబంధించి అంటే ఇందులో 2 డేట్లు అనేది ఉన్నాయండి. ఒకటేంటంటే 10 నుంచి స్టార్ట్ కావడం జరిగింది. ఈ జాబ్స్కి మీరు కానీ చూసుకుంటే 7వ తేదీ నుంచి స్టార్ట్ కావడం జరిగింది. అలానే నెక్స్ట్ మంత్ 7వ తారీఖు అయితే లాస్ట్ డేట్ అనేది ఇవ్వడం జరిగింది. జూనియర్ స్టెనోగ్రాఫర్ జాబ్స్ అయితే ఉన్నాయి. 6 ఉద్యోగాలు ఉన్నాయి. ఇక్కడ మీకు డిఫరెంట్‌గా ఉద్యోగాల క్వాలిటీ అనేది ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ కూడా 47,415 వరకు ఇక్కడ సాలరీ అనేది ఇస్తారండి. చాలా మంచి అప్డేట్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ నేను చెప్పాను చూడండి, జూనియర్ టెక్నికల్‌కి సంబంధించి డిఫరెంట్‌గా మనకి ఏమంటే డిప్లొమా ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకునే వీలుగా ఇక్కడ మీకు జాబ్స్ అయితే ఉన్నాయండి. ఇందులో మీరు అర్హులైతే మాత్రం తప్పనిసరిగా అప్లై చేసుకోండి. అలానే 12th క్లాస్ పాస్ అయిన అభ్యర్థులకి జూనియర్ స్టెనోగ్రాఫర్ అలానే మనం చూసుకుంటే జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ ఉద్యోగాలకైతే ఇక్కడ కేవలం 12th క్లాస్ అర్హత ఉన్న వాళ్ళు ఇక్కడ అప్లై చేసుకోవచ్చు. దాంతోపాటు ఏంటంటే కంప్యూటర్ సంబంధించి టైపింగ్ నాలెడ్జ్ ఉండాలని తెలియజేస్తున్నారండి. ఓకే, అప్లై చేసుకున్న అభ్యర్థులకి ఎస్టీ కావచ్చు, ఎస్సీ కావచ్చు, ఫిజికల్ హ్యాండిక్యాప్స్ కావచ్చు, అలానే ఎక్స్ సర్వీస్ మెన్ కావచ్చు, ఉమెన్స్కి అయితే ఎటువంటి అప్లికేషన్ ఫీజు అనేది లేదు. మిగిలిన వాళ్ళకి అప్లికేషన్ ఫీజు అనేది మనకు 500 ఉంటుంది. ఎఫ్సెల్ వెబ్ పేజ్ మరిన్ని వివరాలు కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్ ఇస్తున్నాను. నెక్స్ట్ మంత్ మనకు 10వ తేదీ వరకు అయితే లాస్ట్ డేట్ అనేది ఇవ్వడం జరిగింది. అంతలోపే మీరు అప్లై చేసుకోండి. రేపు నుంచి రిజిస్ట్రేషన్ స్టార్ట్ కావడం జరుగుతుంది కాబట్టి చాలా మంచి అప్డేట్ అని చెప్పుకోవచ్చండి. కాబట్టి మీరు అర్హులైతే మాత్రం 100% జెన్యూన్ జాబ్ అప్డేట్ అనేది ఇక్కడ మీకు తెలియచేయడం జరిగింది. అన్ని లింక్స్ అనేది కూడా నేను కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో ఇస్తున్నాను. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్లో కానీ మీ రిలేటివ్ ఎవరైనా ఉన్నట్లయితే 12th క్లాస్ పాస్ అయిన వాళ్ళు, డిప్లొమా పాస్ అయిన వాళ్ళకి తప్పనిసరిగా షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇంకేదైనా ఈ వీడియోలో మీకు డౌట్ ఉన్నా కూడా కామెంట్స్ అనేది తెలియజేయండి. థ్యాంక్ యూ. మరొక వీడియోతో మేము ముందుకు వస్తాను.